నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఈరోజు సుఖీభవలో చేతి వేళ్లలో తిమ్మిళ్లకు ఆయుర్వేదం, హై బీపీకి నువ్వుల నూనెతో కళ్ళెం, కంట్లో నీటి కాసుల్ని ఎలా గుర్తించాలి, యువతలో మోకాళ్ల నొప్పులు, ఇంకా హెల్త్ టిప్. గంటల తరబడి కంప్యూటర్ కీబోర్డ్పై పనిచేసినప్పుడు వేళ్లు కాస్త తిమ్మిరిగా అనిపించడం, అరచేతులు రెండు మొద్దుబారినట్లుగా కనిపించడం మామూలే. అయితే కంప్యూటర్పై పని చేస్తున్నా చేయకపోయినా తరచూ చేతి వేళ్లలో తిమ్మిర్లు వస్తున్నప్పుడు, మణికట్టు ప్రాంతమంతా బాగా నొప్పి పెడుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఎందుకంటే ఈ సమస్యల వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ఉండొచ్చు. ఆయుర్వేద చికిత్సల సాయంతో కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ బాధల నుంచి ఎలా బయటపడవచ్చో ఇప్పుడు చూద్దాం. ఏళ్ల కొద్దీ ఒంట్లో షుగర్ జబ్బు ఉన్నప్పుడు నరాలు దెబ్బతినిపోవటం, ఆపై స్పర్శ తగ్గటం, కాళ్ళు చేతుల్లో మంటలు, తరచూ తిమ్మిర్లు పట్టడం మనకు అనుభవమే. అయితే ఒంట్లో షుగర్ జబ్బు లేకపోయినా కొంతమందిలో చేతి వేళ్లకు తరచూ తిమ్మిర్లు పడుతూ ఉంటాయి. మణికట్టు భాగం అంతా బాగా నొప్పి పెడుతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అని పిలుస్తారు. మణికట్టు దగ్గర నుంచి అరచేతిలోకి వెళ్లే నరం మీద ఒత్తిడి వల్ల బొటనవేలు, చూపుడు వేలు, మధ్యవేలుతో పాటు ఉంగరం వేలులో సగభాగంలో తిమ్మిర్లు పడుతూ ఉంటాయి. చేతులు ఎప్పుడూ మొద్దుబారినట్లుగా ఉంటాయి. చేతి వేళ్లతో గ్లాసుల్ని, పెన్నుల్ని, ఫోర్కు లాంటి వస్తువుల్ని పట్టుకోలేకపోతుంటారు. తరచూ చేతుల్లోంచి వస్తువులు జారిపడుతూ ఉంటాయి. కార్పెల్ టనెల్ సిండ్రోమ్ అనేటువంటిది మణికట్టు లోపల కార్పల్ బోన్స్ అనేటువంటి ఉంటాయి. మణికట్టు బొటన వేలుకు ఆనుకొని ఒక ట్రాన్స్వర్స్ ఫైబ్రస్ సెప్టా, ఒక టెండాన్తో కూడినటువంటి టన్నెల్ గుహ లాంటిది ఉంటుంది. ఈ గుహ లాంటి ద్వారా మీడియన్ నర్వ్ అనేది చేతికి సప్లై చేయబడుతుంది. ఈ మీడియన్ నర్వ్తో పాటుగా 9 ఫ్లెక్సార్ టెండాన్స్, స్మాల్ ఫ్లెక్సార్ టెండాన్స్ కూడా దీని గుండా, ఈ గుహ గుండా, టన్నెల్ గుండా చేతిలోనికి వస్తాయి. ఈ మీడియల్ నర్వ్ అనేటువంటిది కంప్రెస్ కావడం వల్ల, వివిధ కారణాల చేత కంప్రెస్ కావడం వల్ల ఈ కార్పల్ టనెల్ సిండ్రోమ్ అనేటువంటిది వస్తుంది. బొటనవేలు, చూపుడు వేలు, మధ్యవేలు, రింగ్ ఫింగర్ వరకు, మీడియన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద రింగ్ ఫింగర్ వరకు 3 వేళ్లలో తీవ్రమైనటువంటి వేదన, ఒక్కోసారి వాపు లాంటిది రావడం, ఎట్లాంటి కదలికలు లేకుండా స్తంభింపజేయబడినట్టుగా ఉండడం, లాగినట్లుగా ఉండడం, ఇట్లాంటి లక్షణాలతో కూడి ఉంటుందండి. దీనిని మన ఆయుర్వేద రీత్యా చూసినట్టయితే మర్మాభిగతంగా, అంటే మర్మ అనే అభిఘాతంగా తీసుకోవచ్చు. లేదంటే మణిబంధ శూల అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శూల వ్యాధి కింద తీసుకోవచ్చు. కంప్యూటర్ కీబోర్డుపై గంటల తరబడి టైప్ చేస్తున్నప్పుడు, చేతిని ఎక్కువసేపు మౌస్ మీద ఉంచి పనిచేస్తున్నప్పుడు మణికట్టు దగ్గర కదలికలు ఎక్కువగా ఉండి మణికట్టు భాగంలోని నరంపై ఎక్కువగా ఒత్తిడి పడుతూ ఉంటుంది. నరాల మీద ఒత్తిడి అంటే బయట నుంచి కలగవచ్చు, లోపల నుంచి కలగవచ్చు. ఇప్పటికే మధుమేహం, థైరాయిడ్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్న వాళ్ళకి కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీళ్లలో మణికట్టు ద్వారా అరచేతిలోకి వెళ్లే నరాల దారి బాగా సన్నగా కుచించుకుపోయి ఉంటుంది. నడివయసు దాటిన మహిళల్లో కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. అధిక బరువు, హార్మోన్ల అసమతౌల్యం, పొగ అలవాటు, పిల్స్ వాడకం, ఇవన్నీ మణికట్టు ప్రాంతంలోని నరంపై ఒత్తిడి పెంచే ప్రేరేపకాలే. కొన్ని కుటుంబాల్లో కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది వంశపారంపర్యంగానూ కనిపించే అవకాశం ఉంది. మణికట్టు ప్రాంతము, బొటనవేలు ప్రాంతము, చూపుడు వేలు, మధ్యవేలు, రింగ్ ఫింగర్ యొక్క ఈ 3 వేళ్ళు ముఖ్యంగా మీడియన్ నర్వ్ సప్లై చేస్తుంది కాబట్టి దానిలో ఉండేటువంటి ఆ ఫంక్షన్ చేయకుండా ఉంటుంది. బొటనవేలు ద్వారా పట్టుకోలేకపోవడం ఇవన్నీ జరుగుతాయి. దీన్ని ఒకటి అక్యూట్ వ్యాధిగా, క్రానిక్ వ్యాధిగా చెప్పవచ్చు. అక్యూట్ వ్యాధిలో ఈ లక్షణాలన్నీ ఉంటాయి. క్రానిక్ వ్యాధిలో మాత్రము క్రమేణా నరువు చచ్చుబడిపోయి ఇక్కడ ఉండేటువంటి ఈ గ్రూప్ ఆఫ్ మజిల్స్ అన్నీ ఎండిపోతాయి, శోషింపబడతాయి.
అది ఒకటి. అయితే దీన్ని ఇంకా ఒక శాస్త్రీయ దృక్పథంలో చూసినట్టయితే ఒక ప్రత్యేకమైనటువంటి డయాగ్నోస్టిక్ మెథడ్స్ ఉన్నాయి. దాని లోపల ఒకటి ఫ్లిక్కర్స్ టెస్ట్ అని ఒకటి ఉంది, రెండోది మజిల్ ఫంక్షన్ టెస్ట్ అని ఒకటి ఉంది, తర్వాత మూడోది ఫ్యాలెన్స్ టెస్ట్. నొప్పి వచ్చినప్పుడు పేషెంటు థర్మామీటర్ను దులిపితే ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా చేయడం ద్వారా రోగికి ఉపశమనం కలుగుతుంది. ఇది ఫ్లిక్కర్స్ టెస్ట్ అని అంట. ఇంకోటి ఫాలెన్స్ సైన్ అని. దీనిలో సింపుల్గా రోగిని ఏం చేయాలంటే 2 మణిబంధాలు తీసుకొని రెండింటిని ఈ విధంగా పెట్టమని చెప్పాలి, 1 నిమిషం పెట్టమని చెప్పాలి. ఈ విధంగా రోగి పెట్టగానే కొన్ని సెకండ్లలోనే ఈ విధంగా చేయగానే రోగికి తీవ్రమైన వేదన నొప్పితో వస్తుంది. అంటే మనం 1 మినిట్ వరకు మనం ఆరోగ్యవంతులుగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఇలా లేకపోయినట్టయితే ఇమ్మీడియట్గా ఇక్కడ ఏదో కార్పల్ టన్నెల్కి రిలేటెడ్గా మీడియన్ నర్వ్కి సంబంధించినటువంటి ఏదో ఒకటువంటి వ్యాధి ఉందని చెప్పడం. మూడోది మజిల్స్ లోపల ఉండేటువంటి టెస్ట్. దీనిలో కూడా చాలా సింపుల్ టెస్ట్ ఏంటంటే ఆ బొటన వేలును ఎత్తమని చెప్పడం, బొటన వేలును డౌన్ చేయమని చెప్పడం. ఈ 2 ప్రక్రియలు సాధారణంగా చేస్తున్నప్పుడు విపరీతమైన వేదనతో నొప్పితో కూడి ఉంటుంది. సో ఇవి చేయలేకపోవడం, ఈ 3 టెస్టుల ద్వారా, చాలా సింపుల్ టెస్టుల ద్వారా ఎట్లాంటి ఖర్చు లేకుండా ఈ వ్యాధి వైద్య పర్యవేక్షణలో ఈ వ్యాధిని గుర్తుపట్టడానికి ఆస్కారం ఉందండి. చేతి వేళ్లలో తిమ్మిర్ల బాధతో పాటు మణికట్టు ప్రాంతంలో నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సన్నీళ్లతో గాని ఐస్తో గాని కాపడం పెట్టుకుంటే ఉపశమనంగా ఉంటుంది. ఫిజియోథెరపీ చేయించుకోవటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. మణికట్టు ప్రాంతంలో నొప్పి మరీ ఎక్కువగా ఉంటున్నప్పుడు నరంపై ఒత్తిడి స్థాయిని నిర్ధారించడానికి నెర్వ్ కండక్షన్ స్టడీ అనే పరీక్షను చేయించుకోవాల్సి ఉంటుంది. నరాన్ని విద్యుత్ ప్రవాహం ద్వారా ఉత్తేజపరిచినప్పుడు నరంపై ఒత్తిడి మోతాదు స్థాయిల్ని తెలుసుకోవచ్చు. నెర్వ్ కండక్షన్ స్టడీతో పాటు మణికట్టు భాగాన్ని ఎక్స్రే తీయటం ద్వారా అక్కడి నరంపై ఒత్తిడి స్థాయిని ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు. కార్పెల్ టన్నల్ సిండ్రోమ్ మొదటి దశలో ఉన్నప్పుడు ఫిజియోథెరపీ, మందుల సాయంతో నరం మీద ఒత్తిడిని తగ్గించటం ద్వారా చాలా వరకు సమస్యని సరిచేసుకోవచ్చు. హోమ్ రెమెడీస్గా తీసుకున్నట్టయితే బొటనవేలు కింది భాగంలో మణిబంధంలో తీవ్రమైన వేదన ఉంటుంది కాబట్టి దీనిలో వావిలాకును దాన్ని మామూలు నువ్వుల నూనెలో వేసి ఉడికించేసి ఆ తైలాన్ని ఒక కాన్సన్ట్రేటెడ్గా తైల పాక విధిలో తయారు చేసిన దాన్ని రోజు మర్దన చేసుకోవడం ద్వారా ఒకటి. తర్వాత రాస్నా మూలాలని మూలికలు దొరుకుతాయి, దాన్ని నువ్వుల నూనె లోపల బాగా ఉడికించేసి ఆ తైలాన్ని అభ్యంగనం చేయడం ద్వారా, లేదంటే ఏదైనా గుగ్గులు లాంటి ప్రిపరేషన్స్ సాధారణంగా 2 నుండి 5 గ్రాములు ఇంటర్నల్గా ఇవ్వడం ద్వారా కూడా దీని యొక్క ఉపశమనం కలగడాన్ని చూస్తుంటాం. ఆయుర్వేదంలో ఒక శాస్త్రీయ దృక్పథంతో చూసినట్టయితే ఇది అభిఘాతం, మర్మ అభిఘాతం కాబట్టి దీనిలో సాధారణంగా మేము అభ్యంగనము, పిండస్వేదము లాంటి ప్రత్యేకమైనటువంటి పంచకర్మ చికిత్సలతో పాటుగా అగ్నికర్మ విధానం అనేటువంటిది మేము రీసెంట్గా దాదాపు చాలామంది పేషెంట్స్ లోపల ప్రత్యేకంగా ట్రయల్ చేయడం జరిగింది. దీనిలో అగ్నికర్మ విధానం లోపల మైక్రో టిప్ కలిగినటువంటి అగ్నికర్మ శలాకాను మనము స్పిరిట్ ల్యాంప్ ద్వారా కానీ గ్యాస్ బర్నర్ ద్వారా కానీ వేడి చేసి ఆ టిప్ను ఎక్కడైతే పెయిన్, థంబ్ లోపల ఎక్కడైతే పెయిన్ వస్తుందో, ఎక్కడైతే ఆ మీడియన్ నర్వ్ అభిఘాతం ఉండే ప్రదేశంలో అనుగుణంగా చిన్నటి దగ్ధాలు 7 నుండి 9 వరకు దగ్ధాలు చేయడం జరుగుతుంది. బిందుపద అగ్నికర్మ విధానంలో చేయడం ద్వారా అది ఇన్స్టాంట్గా ఆ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్కి రిలీఫ్ రావడాన్ని చూస్తుంటాం. సమ్మీర పన్నగ రస్ 2.5 గ్రామ్స్ను, మహావాత విధ్వంసిని రస్ను 20 గ్రాములను, గుడూచి సత్వాన్ని ఒక 10 గ్రాములను, చోపచిన్యాది చూర్ణము 60 గ్రాములని ఈ ఔషధ మూలికల సమ్మిశ్రమాన్ని కలిపి దగ్గరుంచుకొని రోజు ఒక ఉదయం 1/2 స్పూను, రాత్రి ఒక 1/2 స్పూను గోరువెచ్చని నీళ్లతో ఇచ్చినట్టయితే ఈ వ్యాధి మనకు 10 నుండి 15 రోజుల లోపల రిలీఫ్ రావడం చూస్తుంటాం. రెండవటువంటిది ఏంటంటే మహావిషగర్భ తైలం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఔషధము. ఈ మహావిషగర్భ తైలాన్ని దానికి అభ్యంగనం ద్వారా పట్టించేసి మనము మామూలు హాట్ వాటర్ బ్యాగ్ కానీ
లేదంటే ఏదన్నా బాయిల్ చేసినటువంటి వాటర్ లోపల మంచి తెల్లటి మెత్తటి గుడ్డ లాంటిది ముంచేసి కాపడ పెట్టడం ద్వారా నర్వ్ యొక్క స్టిమ్యులేషన్ జరిగేసి అక్కడ ఉండేటువంటి అబ్స్ట్రక్షన్ నివారింపబడి వాతము కఫావృతమైనటువంటి వాతం పూర్తిగా హరణం జరగడం ద్వారా ఈ వ్యాధిని సమూలంగా ఆయుర్వేదీయ ప్రత్యేక చికిత్సా పద్ధతుల ద్వారా మనము నివారింపగలుగుతాం. మందులు, ఫిజియోథెరపీతో కూడా మణికట్టు భాగంలో నొప్పి తగ్గనప్పుడు నరంపై ఒత్తిడి తగ్గించడానికి చిన్నపాటి సర్జరీ చేయాల్సి ఉంటుంది. మణికట్టు భాగాన్ని తెరిచి కార్పెల్ టన్నల్ ద్వారా అరచేతిలోకి వేళ్లలోకి వెళ్లే నరం మీద ఒత్తిడి తగ్గిస్తారు. చేతి వేళ్లలో తిమ్మిర్లు మొదలైన కొత్తల్లోనే జాగ్రత్త పడి కొంతకాలం పాటు నిపుణుల పర్యవేక్షణలో ఆయుర్వేద ఔషధాల్ని వాడుకుంటే సమస్యను సర్జరీ వరకు వెళ్లకుండా అదుపులో ఉంచుకోవచ్చు. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. హై బీపీతో బాధపడుతున్నప్పుడు నిత్యం నువ్వుల నూనెను, తవుడు నూనెను కలిపి తీసుకుంటే చాలా మంచిదని తాజా పరిశోధనలో తేలింది. ప్రతినిత్యం 40 గ్రాముల మేరకు నువ్వుల నూనెను, తవుడు నూనెను మిశ్రమంగా చేసుకుని వంటల్లో వాడుకుంటే రక్తపోటు బాగా తగ్గుముఖం పడుతున్నట్లు మన దేశానికి చెందిన పరిశోధకులు అధ్యయనంలో ఇటీవల గుర్తించారు. ఈ నూనెల ప్రభావం బీపీని అదుపులో ఉంచే కాల్షియం ఛానల్ బ్లాకర్స్ మందులకు సమానంగా ఉన్నట్లు తేలింది. నువ్వుల నూనెలోని సీసమిస్, తవుడు నూనెలోని ఒరిజనోల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచడంలో సాయపడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. గ్లకోమా, దీన్నే మనం వాడుకలో నీటి కాసుల వ్యాధి అని కూడా పిలుస్తాం. నిశ్శబ్దంగా ఇంట్లో వస్తువుల్ని దొంగలించుకు వెళ్లే దొంగల్లా గ్లకోమా అనేది మన చూపును మనకు తెలియకుండానే క్రమంగా కబళించేస్తుంది. చివరికి అంధత్వాన్ని శాపంగా తెచ్చిపెడుతుంది. గ్లకోమాను గుర్తించేసరికే చాలా మందిలో అది పూర్తిగా ముదిరిపోయి ఉంటుందంటే ఇది ఎంత నిశ్శబ్దంగా హాని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే అనుమానిత లక్షణాలను ముందుగానే పసిగట్టి తగిన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవటం ద్వారా గ్లకోమాను తొలి దశలోనే గుర్తించవచ్చని చెబుతారు డాక్టర్లు. గ్లకోమా గురించి ఇప్పుడు చూద్దాం. గ్లకోమానే డాక్టర్లు నీటి కాసుల వ్యాధి అంటూ ఉంటారు. కంటి ఆకృతినే కాపాడేందుకు కంట్లో ఒక రకమైన ద్రవం నిరంతరాయంగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కొత్త ద్రవం ఉత్పత్తి అయ్యే కొద్దీ పాతది బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఆ ద్రవం అలా బయటకు వెళ్ళకపోతే అప్పుడు కంటి నరం మీద ఒత్తిడి పెరిగి కంటి చూపు దెబ్బతింటుంది. ఈ గ్లకోమా ప్రధానంగా ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటే మనమేదైనా చూస్తే దాని చుట్టూరా చూడగలిగే విస్తృతి క్రమంగా దెబ్బతింటూ వస్తుంది. ఒకసారి గ్లకోమాలో చూపు దెబ్బతింటే దానిని తిరిగి తీసుకురావటం సాధ్యం కాదు. వచ్చిన సమస్య ఏమంటే గ్లకోమా కంటి చూపును హరించిన విషయం మనకు చాలా ఆలస్యంగా తెలుస్తుంది. షుగర్ జబ్బు, అధిక రక్తపోటు ఉంటే కాస్త తరచుగా చెకప్ చేయించుకోవటం ఇటీవల అలవాటైంది. కంటి శుక్లాల విషయంలో కూడా కొద్దో గొప్పో అవగాహన కనిపిస్తుంది. కానీ కంటి చూపును పోగొడుతున్న ప్రధాన కారణం గ్లకోమా విషయంలో పెద్దగా అవగాహన కానీ చెకప్ చేయించుకోవాలన్న స్పృహ కానీ మన దగ్గర అస్సలు లేదనే చెప్పాలి. కుటుంబంలో ఎవరికైనా గ్లకోమా ఉంటే మిగతా వారికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అలాగే ఏ కారణం చేతనైనా స్టెరాయిడ్ మందులు వాడుతుంటే కూడా కంట్లో గ్లకోమా వచ్చే ప్రమాదం ఉంటుంది. గ్లకోమా ఏ వయసులో వారికైనా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవటం అవసరం. ఒకసారి గ్లకోమా వల్ల కంటి చూపు పోయిందంటే దానిని తిరిగి తీసుకురాలేము. పైగా గ్లకోమా నిశ్శబ్దంగా వచ్చి పడుతుంది. కాబట్టి తరచుగా కంటి పరీక్ష చేయించుకుని ఆ సమస్య ఉందో లేదో నిర్ధారించుకోవటం మంచిది. తొలి దశలో గుర్తిస్తే గ్లకోమా వల్ల కంటి చూపు దెబ్బతినకుండా జాగ్రత్త పడవచ్చు. వయసు పైబడుతున్న కొద్దీ మోకీళ్లలో గుజ్జు తగ్గిపోవటం, ఆపై కీళ్లు అరిగిపోయి నొప్పులు బాధించడం మనలో చాలా మందికి అనుభవమే. అయితే వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసులోనే మోకాళ్లలో నొప్పులు మొదలైతే
అంతకు మించిన దురవస్థ మరొకటి ఉండదు. అధిక బరువు కావచ్చు, మోకాళ్లను అతిగా ఉపయోగించడం వల్ల కావచ్చు, ఆటలు ఆడుతున్నప్పుడు ప్రమాదాల్లో మోకీళ్లకు గాయాలు కావటం వల్ల కావచ్చు. ఇవాళ మనలో చాలా మందికి చిన్న వయసులోనే మోకాళ్లలో నొప్పులు పెద్ద సమస్యగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న వయసులో కనిపించే మోకాళ్ల నొప్పులకు మనం ముందున్న పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. యువతలో మోకాళ్ల నొప్పులకు కారణాలేంటి? యంగర్ ఏజ్లో కానీ నీ పెయిన్స్ వస్తున్నాయి. టీనేజర్ చిల్డ్రన్ వస్తున్నారు మా దగ్గరికి, 18 years పెయిన్స్ వస్తుంటాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వస్తున్నారు, 30-25 yearsలో పనిచేసే వాళ్ళు నీ పెయిన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇన్ ద మిడిల్ ఏజ్ ఆఫ్ 40-45 ఆల్సో. ఇవన్నీ నీ పెయిన్స్ వచ్చిన కారణంగా మనకు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళకి ఎట్లా ఎక్సర్సైజ్ చేయాలో తెలియక మూలంగా, వాళ్ళ ఎక్సర్సైజ్ యాక్టివిటీ లేకుండా సెడెంటరీ హ్యాబిట్ ఉండే మూలంగా మసిల్స్ అన్ని వీక్ అవుతుంటాయి. అండ్ ఆల్సో మసిల్స్ వీక్ అయ్యే కొద్దీ నీ మీద లోడ్ ఎక్కువ పడి దానిపైన పెయిన్ వస్తుంది. అండ్ ఆల్సో వీఆర్ సీయింగ్ జనరల్ పాపులేషన్లో కానీ ఓవర్ వెయిట్ ఎక్కువ అవుతున్నారు. సో డైటరీ హ్యాబిట్స్ సరిగా లేకపోవడంగా వెయిట్ ఎక్కువ ఉంటే అది మనం యాక్టివిటీ చేసినప్పుడు నీ మీద లోడ్ చాలా ఎక్కువ పడుతుంది. సో వెయిట్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్, ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. మనం గేమ్స్ ఆడకూడదని చెప్పట్లేదు, కానీ గేమ్స్ ఏమన్నా ఆడినా కానీ అన్నీ మనం ముందు బిఫోర్ వీ స్టార్ట్ ప్లేయింగ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అన్నీ చేసి ఆడాల. సడన్గా మనం స్పోర్ట్స్ ఆడి జిమ్కి పోయి సడన్గా ఎక్సర్సైజ్ 1 kilometer 1 hour జిమ్ స్టార్ట్ చేసినాం అనుకోండి, నీ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. అలవాటు లేని ఏం ఎక్సర్సైజ్ సడన్గా మనం ఎక్కువ చేసే కొద్దీ నీ మీద స్ట్రెయిన్ పడుతుంది. సో గ్రాడ్యుయేటెడ్ ఫిజికల్ యాక్టివిటీ, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ రెగ్యులర్ డయట్, న్యూట్రిషియస్ డయట్ విత్ బ్యాలెన్స్ డయట్ ఇస్ చాలా ఇంపార్టెంట్, విత్ వెయిట్ కంట్రోల్. ఇవన్నీ చేసే కొద్దీ మనకు నీ పెయిన్స్ ఆల్సో వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మోకాళ్ల నొప్పులు యువత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? నీ పెయిన్స్ యంగర్ ఏజ్ గ్రూప్ వచ్చే మూలంగా వాళ్ళకు లైఫ్ స్టైల్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుందండి. బికాజ్ వాళ్ళు యాక్టివ్ ఏజ్ గ్రూప్ లెటెస్ట్ ఫ్రమ్ 20 to 50 వరకు నీ పెయిన్స్ మనకు వచ్చి మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయలేకపోతే వాళ్ళకి నీ పెయిన్స్ పెరుగుతూనే ఉంటాయి. అండ్ ఆల్సో వాళ్ళకి వెయిట్ పెరుగుతూనే ఉంటుంది. అండ్ డైలీ యాక్టివిటీస్ వాళ్ళు ఆఫీస్ పోయేది, బయట తిరిగేది, దే ఆర్ యూజింగ్ మోర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, వాకింగ్ చేయట్లేదు బయట బికాస్ ఆఫ్ నీ పెయిన్స్. సో మనం ఎర్లీ స్టేజెస్లోనే ఇవి డిటెక్ట్ చేసుకుంటే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తూ ఫిజియోథెరపీ చెప్పి కొంచెం జాగ్రత్తలు చెప్తే చాలా మటుకు 95% నీ పెయిన్స్ ఇవన్నీ కంట్రోల్ అయిపోతాయి. మెడిసిన్స్ ఆన్ అండ్ ఆఫ్ వాడతాము. సో మనం ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకొని దీన్ని మనం కంట్రోల్ చేసుకుంటే వాళ్ళు రొటీన్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. యువతలో కనిపించే మోకాళ్ల నొప్పులకు సర్జరీ పరిష్కారమేనా? నీ పెయిన్స్కి వచ్చేది విదౌట్ ఎనీ ఇంజరీ, అంటే స్పోర్ట్స్తో ఇంజరీ ఉండకపోవచ్చు, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఆల్సో ఉండకపోవచ్చు. ఇలాంటి వాళ్ళకి సర్జరీ యూజువలీ అనవసరం అండి. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ పెయిన్స్ ఆర్ బికాస్ ఆఫ్ కార్టిలేజ్ డ్యామేజ్ ఆర్ ఎర్లీ కార్టిలేజ్ ఇంజరీస్ ఆర్ కాండ్రోమలేషియా అంటాం. అంటే నీ జాయింట్ దగ్గర మోకాలు చిప్ప ఉంటుంది పైన. ఆ మోకాలు చిప్ప ఎప్పుడు స్ట్రెయిన్ అవుతారంటే మనం ఎక్కువ కింద కూర్చొని పద్మాసన వేసుకుంటే అలాంటప్పుడు కార్టిలేజ్ కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఈ కార్టిలేజ్ మనం హీల్ చేసుకోవాలంటే ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్తో మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేస్తూ జాగ్రత్తలు పాటిస్తే హీల్ అవుతాయి. నార్మల్గా ఈ పేషెంట్స్కి సర్జరీ అనవసరం. అండ్ ప్రాబ్లీ రేర్లీ వీ డూ అరౌండ్ 2-3% సర్జరీ ఫర్ దీస్ కేసెస్ అండి. ఇంకో గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అండ్ స్పోర్ట్స్ ఇంజరీస్తో. అలాంటి వాళ్ళకి అప్ టు 30-40% పేషెంట్స్కి మనం ఎంఆర్ఐ చేసి లిగమెంట్ ఏమైనా ఎక్కువ డ్యామేజ్ అయిందో, లేకపోతే రబ్బర్ వాషర్ లోపల ఉండేది, ఇక్కడ మెనిస్కస్ అని ఉంటాయి, ఈ రబ్బర్ వాషర్స్ డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళకి మనం సర్జరీ చేస్తేనే బెటర్. బికాస్ ఎర్లీ స్టేజ్ మనకు కార్టిలేజో లేకపోతే ఆ మెనిస్కస్ డ్యామేజ్ అయినప్పుడు ఎర్లీ స్టేజ్లో ప్రివెంట్ చేస్తే దాన్ని మనం ప్రోగ్రెస్ కాదు. లేకపోతే ఎర్లీ కార్టిలేజ్ మెనిస్కల్ ఇంజరీస్ కెన్ బికమ్ సివియర్. అండ్ దాని తర్వాత మనం పూర్తిగా మెనిస్కస్ తీయాల్సి వస్తుంది లేట్ అయ్యే కొద్దీ. యువతలో మోకాళ్ల నొప్పులకు సర్జరీ ఎప్పుడు? ఈ పెయిన్స్ నార్మల్గా వచ్చేది బికాస్ ఆఫ్ కార్టిలేజ్ ఇంజరీ ఆర్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో 95% పేషెంట్స్ వీళ్ళకు ఎక్సర్సైజ్ చేస్తూ ఫిజియోథెరపీని కలిసి మోకాళ్ళు ఎట్లా మేనేజ్ చేసుకోవాలా పెయిన్స్ వాళ్ళకి చెప్పేస్తే స్లోగా ఓవర్ 3 to 4 months చాలా మటుకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. దీస్ పేషెంట్స్ మే రికవర్ ఒక 2-3 years. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ మర్చిపోతారు మాకు ముందు నీ పెయిన్ ఉందని. సో దాని మీద స్ట్రెయిన్ యాక్టివిటీ చేసే కొద్దీ మళ్ళీ పెయిన్స్ రావచ్చు. సో మోస్ట్ పేషెంట్స్కి సర్జరీ అవసరం అండి యంగ్ ఏజ్లో, అన్లెస్ దే ఆర్ ట్రామాటిక్. సో యాక్సిడెంట్ మూలంగా లేకపోతే స్పోర్ట్స్ ఇంజరీ మూలంగా మనకు పెయిన్స్ వస్తే వాళ్ళకి అరౌండ్ 30-40% పేషెంట్స్ సర్జరీ అవసరం పడవచ్చు. కానీ రొటీన్ పబ్లిక్లో అయితే సర్జరీ మోకాళ్ళ నొప్పులకి అనవసరం. మోకాళ్ళ నొప్పుల్ని ఎలా నివారించుకోవాలి? వెయిట్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ అండ్ డయట్ చాలా ఇంపార్టెంట్. యంగర్ ఏజ్లోనే బికాస్ ఆఫ్ ద అన్హెల్తీ డయట్ చాలామంది
పబ్లిక్లో మనకు దే ఆర్ ఓవర్ వెయిట్ అండి. ఓవర్ వెయిట్ మూలంగా నీ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. అండ్ రెగ్యులర్ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్లో మెట్లకి ఎదిగే దాంట్లో ఎక్కడైనా కానీ నీ మీద లోడ్ ఎక్కువ పడి దాని మీద స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. సో మిక్స్చర్ ఆఫ్ ఓవర్ వెయిట్ యాక్టివిటీ అండ్ నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్, దీంతో నీ పెయిన్స్ ఎక్కువ అవుతాయి. సో మనం రెగ్యులర్ డైట్ తీసుకొని నీ ఎక్సర్సైజెస్, జిమ్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, వాకింగ్, ట్రెడ్మిల్ అన్నీ చేసుకోవచ్చు. చాలామంది పబ్లిక్లో మిస్కన్సెప్షన్ ఉంది, రన్నింగ్ చేస్తే నీస్ బ్యాడ్ అని. అట్లేం లేదండి. నీ పెయిన్ లేని వాళ్ళు ఖచ్చితంగా రన్ చేయవచ్చు, బట్ దే హ్యావ్ టు వేర్ సాఫ్ట్ ఫుట్వేర్ ఎక్కడ రన్ చేస్తున్నాం ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్లో మనం సిమెంట్ రోడ్, టార్ రోడ్స్ మీద రన్నింగ్ చేసుకుంటే దాని మీద నీ మీద స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది. సో ఎక్కడైనా పార్క్లో మనం రన్నింగ్ చేస్తే మంచిది. నార్మల్లీ ఆఫ్టర్ 40-50 రన్నింగ్ అడ్వైస్ చేయము, బ్రిస్క్ వాకింగ్ చేసుకోవచ్చు. నీ పెయిన్ ఉన్నోళ్ళు కానీ వాకింగ్ చేయవచ్చు ఇఫ్ దర్ ఏబుల్ టు కంట్రోల్ ద పెయిన్ ఎక్కువ అయ్యి లేట్ స్టేజ్ ఆర్థరైటిస్ వచ్చిందనుకోండి, అప్పుడు మనం సైక్లింగ్, ఎలిప్టికల్, వేరే టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. ఆస్తమా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా కర్పూరం, కొంచెం ఇంగువలను మిశ్రమంగా నూరి శనగ గింజంత మాత్రలుగా చేసుకుని 3 పూటలా వేడి నీటితో తీసుకుంటే ఉబ్బసం నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.